చూసి దాని పైన నుంచి రన్స్ కొట్టడానికి ట్రై చేస్తారు. ఒక అన్ప్లేయబుల్ బౌన్సర్తో బ్యాట్స్మెన్ షేక్ చేశాడు బౌలర్. అది చక్కగా వదిలాడు. అవుట్ కాకుండా అక్కడ ఉండడమే బెటర్. ఒక బుల్లెట్ లాంటి షాట్, బ్రహ్మాండమైన సిక్స్. ఆ సిక్సర్ రాకెట్ లాగా వెళ్ళింది. ఒక టఫ్ క్యాచ్ని అవుట్ఫీల్డ్లో చక్కగా పట్టాడు. ఈ ఇన్నింగ్స్లో ఇది మొదటి వికెట్. ఒక రెక్లెస్ షాట్ ఆడి బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. టేలర్ ఇప్పుడా అది ఒక పెద్ద సర్ప్రైజ్. కెప్టెన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పట్టాడు. బాల్ డైరెక్ట్గా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. బ్యాట్స్మెన్ నిరాశగా పెవిలియన్ దారి పట్టాడు. బౌలర్ హ్యాట్రిక్ మీద ఉన్నాడు. లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గార్డ్ తీసుకుంటున్నాడు అంటే బ్యాటింగ్ లైనప్లో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. అది హ్యాట్రిక్ షాట్. చాలా ఈజీగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. ఈ కొత్త మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ షీట్ యాంకర్ రోల్ ప్లే చేయాలి. చాలా సేఫ్గా క్యాచ్ పట్టుకున్నాడు. అది అవుట్. మొదటి బాల్కి డిస్మిస్ అయ్యాడు. అందుకే షాక్లో ఉన్నాడు బ్యాట్స్మెన్. బ్యాటింగ్ ఆర్డర్ మధ్యలో ఈ కొత్త బ్యాట్స్మెన్ ఏమైనా హోప్ తేగలడా? ఇది ఒక సూపర్ స్ట్రాటజిక్ మూవ్. ఈసారి ఒక మీడియం పేస్ని తీసుకొచ్చారు. బౌలర్ పర్ఫెక్ట్ లెంత్ వలన బ్యాట్స్మెన్ని ఆలోచనలో పడేసింది. బౌలర్ చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. వికెట్ల మధ్యలో చురుకైన పరుగు. ఈ సింగిల్తో బ్యాట్స్మెన్ రన్ స్టార్ట్ చేశాడు. ఆ బాల్ దూచుకుంటూ వెళ్ళింది బౌండరీకి. స్టాండ్ని టార్గెట్ చేస్తూ ఒక సూపర్ షాట్. అది సిక్స్. మొదటి బాల్కే సిక్స్. ఏమి బిగినింగ్. ఒక మంచి త్రో ఫీల్డర్ నుంచి నేరుగా స్టంప్స్ పైకి వేశాడు. లాఫ్టెడ్ షాట్ ఒక ఈజీ క్యాచ్ లాగా ల్యాండ్ అయింది ఫీల్డర్ చేతిలో. ఇలాంటి కేర్లెస్ షాట్ ఆడి అవుట్ అయిన తర్వాత ఏ బ్యాట్స్మెన్ అయినా జీవితాంతం ఈ బ్యాట్స్మెన్ ఆఖరి వరకు ఉంటే కనుక ఒక మంచి టోటల్ వస్తుంది.
ఇప్పుడు స్పిన్ టైం వచ్చింది. ఆఫ్ స్పిన్నర్ని అటాక్లో తీసుకొచ్చారు. వికెట్స్ మధ్యలో ఈ పేర్ ఎక్సలెంట్ గా పరిగెడుతున్నారు. బౌలర్ అవుట్ అనుకుని ఉత్సాహంగా ఉన్నాడు, కానీ ఎంపైర్ నో అని చెప్పాడు. మంచి డెలివరీ, రన్స్ తీయలేకపోయారు. బ్యాట్స్మెన్ తడబడ్డాడు, తను రన్అట్ అయ్యాడు. ఇక పెవిలియన్ వైపు నడవాల్సిందే. ఇలాంటి కేర్లెస్ షాట్ ఆడి అవుట్ అయిన తర్వాత కొత్త బ్యాట్స్మెన్ వచ్చాడు. స్కోరింగ్ రేట్ పెంచాలి. అద్భుతమైన ఫీల్డింగ్ వలన రన్ ఫ్లో ఆగిపోయింది. మంచి వేరియేషన్తో బ్యాట్స్మెన్ని ఫోర్స్ఫుల్గా డిఫెన్స్ చేయిస్తున్నాడు. నో రన్స్. మంచి లైన్ అండ్ లెంత్తో కూడిన బాల్. అక్కడ ఏ రన్ను లేదు. మర్చిపోలేని తప్పు చేశాడు ఇక్కడ బ్యాట్స్మెన్. అదొక పెద్ద మిస్టేక్. వాళ్ళిద్దరూ చాలా క్విక్గా ఉన్నారు ఈ రన్నింగ్ బిట్వీన్లో. కొత్త ఆఫ్ స్పిన్నర్ వచ్చాడు బ్యాట్స్మెన్ ఛాలెంజ్ చేయడానికి. బ్యాట్స్మెన్ ఈ బాల్ని కొట్టలేకపోయాడు. బ్యాట్స్మెన్ చాలా తెలివిగా వదిలాడు. బ్యాట్స్మెన్ తన బాడీ మీద తీసుకున్నాడు. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంకో డాట్ బాల్. బ్యాటింగ్ టీం ప్రెషర్లో ఉంది. ఓ, ఆ బాల్ పడిన తర్వాత కిక్ అయింది. ఆ బ్యాట్స్మెన్కి ఆ బాల్ కనిపించలేదు. భయంకరమైన స్వింగ్ వలన బ్యాట్స్మెన్ ఇబ్బందిలో పడ్డాడు. మరొకసారి తెలివైన బౌలింగ్. బ్యాట్స్మెన్కి ఏ రన్ను రావట్లేదు. ఈ డాట్ బాల్తో బౌలర్ చాలా ఆనందంలో ఉన్నాడు. వికెట్ కీపర్ చాలా తొందరగా బేల్స్ తీశాడు. ఒక పెద్ద అపీల్ చేశాడు. ఇది చాలా క్లోజ్గా ఉంటుంది. థర్డ్ ఎంపైర్ దీన్ని రివ్యూ చేస్తున్నాడు. అది చాలా క్లోజ్గా ఉండొచ్చు. స్టంప్ అయ్యాడు. ఒక రెక్లెస్ షాట్ ఆడి బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. వికెట్లు పడే సమయంలో ఏ బ్యాట్స్మెన్ అయితే వస్తున్నాడో ఇక్కడ ఆగాలి, ఇన్నింగ్స్ స్టెబిలైజ్ చేయాలి. బౌలింగ్లో మార్పు. ఒక ఫాస్ట్ బౌలర్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ బౌలింగ్ అటాక్లో. బ్యాట్ని స్వింగ్ చేశాడు, మిస్ అయ్యాడు. బ్యాట్స్మెన్ చాలా లక్కీ ఇక్కడ. మంచి బౌలింగ్, నో రన్స్.
అవుట్ స్టాండింగ్ ఫీల్డింగ్ వలన బ్యాట్స్మెన్కి చాలా కష్టం అవుతుంది రన్స్ కొట్టడానికి. ఇది ఒక సూపర్ డాట్ బాల్. బ్యాట్స్మెన్ ముఖం మీద ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. బ్యాట్స్మెన్ త్వరగా పరిగెత్తాలి, సేఫ్గా ఉండాలి అంటే. ఈ సింగిల్తో బ్యాట్స్మెన్ రన్ స్టార్ట్ చేశాడు. బౌలర్ నుంచి ఒక టైట్ ఓవర్. ఒక మీడియం పేసర్ని తీసుకొచ్చారు ఈ అటాక్లోకి. బ్యాట్స్మెన్ గాల్లో కొట్టాడు. ఈ స్ట్రోక్తో అవుట్ అవుతాడా? ఇది ఒక కష్టమైన డెలివరీ. ఏ రన్ రాలేదు. మంచి ఫీల్డింగ్. బ్యాట్స్మెన్ ని కట్టడి చేయగలిగారు. ఒక మంచి స్క్వేర్ డ్రైవ్ ఆడాడు, కానీ పరుగులేమి రాలేదు. ఫీల్డర్ చక్కగా బాల్ని ఆపి వేగంగా బాల్ని రిటర్న్ చేశాడు. ఈ సింగిల్తో బ్యాట్స్మెన్ రన్ స్టార్ట్ చేశాడు. మంచి లైన్ అండ్ లెంత్తో కూడిన బాల్. అక్కడ ఏ రన్ను లేదు. బాల్ని తప్పుగా అంచనా వేశాడు, డక్అవుట్ అయ్యాడు. పేపర్ మీద చూడటానికి ఈ టార్గెట్ చాలా ఈజీగా ఉంది. ఈ కొత్త బాల్ బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇప్పుడు పేస్ బౌలర్ని తీసుకొచ్చారు ఆ అటాక్లో. మంచి డెలివరీ. రన్స్ తీయలేకపోయారు. ఫీల్డర్ ఆనందంతో తెలుస్తుంది మనకి అదొక వండర్ఫుల్ క్యాచ్ అని. స్కోరర్స్ని ట్రబుల్ చేయకుండా బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో ఇది మొదటి వికెట్. ఇలాంటి కేర్లెస్ షాట్ ఆడి ఇప్పుడు వచ్చే బ్యాట్స్మెన్ మీదే ఈ టీం విన్నింగ్ ఆధారపడి ఉంది. ఫీల్డర్ నుంచి మంచి యాంటిసిపేషన్. ఒక గ్రేట్ ఎఫర్ట్ ఫీల్డ్లో.
ఒక సొగసరి స్ట్రోక్ బౌండరీ. Come on! No! ఈ డాట్ బాల్తో బౌలర్ చాలా ఆనందంలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ రన్నింగ్ చూస్తే గాల్లో ఎగిరినట్టే ఉంది. బ్యాట్స్మెన్ ఆఖరి బాల్తో సింగిల్ తీసి ఆ ఓవర్ని ముగించాడు. I ఒక మీడియం పేసర్ని తీసుకొచ్చారు ఈ అటాక్లోకి. బౌలర్ చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. బౌలర్స్ ని ఫీల్డర్ చక్కగా సపోర్ట్ చేస్తారు కాబట్టి బ్యాట్స్మెన్ రన్ కొట్టడం చాలా కష్టం అవుతుంది. ఒక సాలిడ్ డ్రైవ్ కానీ నేరుగా మిడ్ ఆఫ్ ఫీల్డర్ కి, అక్కడ రన్ తీయడానికి ఛాన్స్ లేదు. బౌలర్ తన రివర్స్ స్వింగ్ ప్రతిభను చూపెడుతున్నాడు. కొన్ని బాల్ ఆడపోవటమే బెటర్. మంచి జడ్జిమెంట్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి. ఆ బాల్ ఎవరి గురించి ఆగట్లేదు. ఆ డాట్ బాల్తో ఓవర్ ముగిసింది. మంచి బౌలింగ్. బౌలింగ్లో మార్పు. ఒక ఫాస్ట్ బౌలర్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ బౌలింగ్ అటాక్లో. ఖచ్చితమైన త్రో, మంచి ఎఫర్ట్ ఫీల్డర్ నుంచి. క్రీజ్కి చాలా దూరంలో ఉన్నాడు బ్యాట్స్మెన్. ఒక రెక్లెస్ షాట్ ఆడి బ్యాట్స్మెన్ అవుట్ అయ్యారు. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వచ్చే బ్యాట్స్మెన్ మీద. బ్యాట్స్మెన్ త్వరగా పరిగెత్తాలి సేఫ్గా ఉండాలి అంటే. వికెట్ తీయటం అవసరం వల్ల ఫీల్డింగ్లో మార్పులు చేశారు. ఒక అద్భుతమైన త్రో. కీపర్కి చాలా వేగంగా వచ్చింది బాల్. ఈ సింగిల్తో బ్యాట్స్మెన్ రన్ స్టార్ట్ చేశాడు.
బౌలర్ నుంచి ఒక ఆశ్చర్యమైన రివర్స్ స్వింగ్. బ్యాట్స్మెన్ ఒక పెద్ద షాట్కి వెళ్ళాడు. మంచి డైవ్ కానీ మిస్ టైం అయింది. బౌండరీ దొరికింది. ఆఖరి బాల్లో బౌండరీ. అది ఏ బౌలర్కి ఇష్టం ఉండదు. అది నిజమే కదా. ఒక మీడియం పేసర్ని తీసుకొచ్చారు ఈ అటాక్లోకి. No. బ్యాట్స్మెన్ ఈ బాల్ని కొట్టలేకపోయాడు. అక్కడ రన్ అవసరం లేదు. ఒక గొప్ప షాట్తో విక్టరీ సాధించాడు. ఈ తిరుగులేని టీంకి మరొక విక్టరీ. ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బాల్ అండ్ బ్యాట్తో సత్తా చాటాడు.